మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనంలో, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. మొదటి కొరింథీ 1:27-29 వచనాలు మనం చదువుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ఈ దినం ప్రియ సహోదరి సహోదరులారా, మీకు తెలుసా, లోకములో దేవుడు ఇదిగో ఎవరి కోసమట, ఏ శరీరం భూమి మీద ఏ వ్యక్తి అతిశయించకుండా, గర్వపడకుండా, అహంభావంతో బ్రతకకుండా దేవుడు ఏం చేశాడటంటే, లోకములో గనులైన వారిని, గొప్ప వంశపు వారిని, అనేకులను ఆయన పిలవలేదు, ఏర్పరచుకోలేదు. వారిని దేవుడు ఇదిగో ఆయన పిలవలేదు, కానీ ఏర్పరచుకోలేదు. కానీ ఆ 26వ వచనంలో అంటాడు, మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులనైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. హల్లెలూయా. దేవుడు వాళ్ళ కొరకు కాదు. అందుకోసం బైబిల్ చెప్పింది, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు లోకంలో ఆయన చెప్పాడు, నేను నీతిమంతులను పిలవరాలేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని? నీతిమంతులను పిలవరాలేదు. ఎవరు పిలిచాడట ఆయన? నేను పాపులనే పిలవచ్చి తిని. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ఆయన లోకంలో జ్ఞానులను, గొప్ప వాళ్ళను, గనులను, గొప్ప వంశం వాళ్ళను పిలవలేదట. కానీ ఏ శరీరియు అనగా ఈ గొప్ప వాళ్ళను, ధనవంతులను, అధికారులను, అహంభావులను, అహంకారులను ఎదిరించడానికి ఇదిగో ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడటంటే, సిగ్గుపరచుటకు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న ఈ వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్న బలహీనులైన వారిని. ఈరోజు చాలామంది మన జీవితాల్లో మనకున్న అపోహ ఏంటంటే, మనకున్న ఆలోచన ఏంటంటే, నేను చాలా అందరికంటే చాలా తెలివి తక్కువ దాన్ని, నేను చాలా బలహీనురాలు, మేము చాలా తక్కువ, మాకు చాలా తక్కువ ఉంది. ఆస్తి కానీ, అంతస్తు కానీ, ఇల్లు కానీ, పొల్లు కానీ, జాగా కానీ, అందం కానీ, నాదెంత, నా బతికెంత, నా విలువెంత, నేనెంత కదా. ఎప్పుడు చూసినా మనం ఇవి కొలుసుకుంటుంటాం. ప్రభునందు ప్రియులారా, అసలు క్రైస్తవులకి ఈ ఆలోచన ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ప్రపంచాన్ని నిర్మించిన వాడు. ఆయనను బట్టి అన్న గర్వపడాలి మనం. హల్లెలూయా. నాకేం లేదండి, దేవుడు ఒక్కడున్నాడండి అని చెప్పాలట. అంటున్నారా? ఏం లేదు కానీ ఎవరున్నారు అనలేకపోతున్నారు మీరు. హల్లెలూయా. పక్క వాళ్ళన్న దేవుడు ఉన్నాడా సిస్టర్ నీకు అనగండి. అయ్యో అట్లనే అడిగితే, దేవుడు ఉన్నాడా సిస్టర్? నీకు దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని నమ్మగలుగుతున్నావా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉన్నాడంటే ఆ ధైర్యం వేరే ఉండాలి కదా. ఎమ్మెల్యేను మాకు కదా, అది ఏరే ఉంటుంది, ఆ పోకడ ఏరే ఉంటుంది. మీకు తెలుసో తెలియదో, కాస్తో కూస్తో ఇంట్లో తెల్లబట్ట వేసుకొని కార్లో తిరిగేటోళ్ళు ఎవరనుకుంటాను? ఎరికేనా నీకు? నేనంటే ఏందనుకుంటా? మరి దేవుడు ఉన్నోళ్ళు ఎట్లా చెప్పాలండి? ఎట్లా చెప్పాలి? మీకు తెలుసో తెలియదో. హల్లెలూయా. నల్లబెల్లులు వచ్చిన సమస్య అది నాతోని. చాలామంది అమ్మో ఎవరికి వినడు. నాకున్నది ఎవరు? మనుషుల ధైర్యం ఏం లేదు నాకు. హల్లెలూయా కదా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళందరూ ఇట్లా అనుకుంటారని నేను మూర్ఖంగా ప్రవర్తిస్తాను అనిపిస్తుంది. నాకు దేవుణ్ణి తప్ప మనుషులు ఎవరిని మెచ్చుకోవడం రాదు నాకు. హల్లెలూయా. ఏదో ఏమంటాం, మా పాలయ్య నేర్పాడు అది నాకు అదే ఇమిడిపోయింది తప్పితే ఇంకొకళ్ళు ఎవరిని మెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఒకరికి నచ్చినట్టుగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఎవరన్నా ఏదన్నా మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా చేద్దాం ఏ కార్యక్రమం అంటే నాకు నచ్చదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేయాలా? దేవునికి మహిమ వస్తే మనం దీవించబడతాం.
ఆన్నెవన్నో మెచ్చుకుంటే మనకేమొస్తుంది? ఆడిచ్చే 5,000 10,000 అవి కూడా ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఏంటంటే మెచ్చుకోవడానికి తప్పితే, వచ్చాడని పేరుకు తప్పితే, ఎమ్మెల్యే వచ్చాడని పేరుకు తప్పితే ఎమ్మెల్యే వస్తే ఏమని ఇచ్చిపోతాడా? ఏమి ఇవ్వడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నాకు దేవుడు ఉన్నాడనే ఎలా చెప్పాలా? పీనిగ లెక్క చెప్పొద్దు. ఎట్లా చెప్పొద్దు? పీనిగలు చెప్తాయా? సప్పుడు చెప్తాయా? కదులుతాయా? మరి దేవుడు ఉన్నోళ్ళు ఎట్లుండాలా? శివశక్తిని అడుగుదాం. దేవుడు రికార్డ్ అయిపోతుందా? వాళ్ళు ఎట్లా చెప్తారు? ఎప్పుడన్నా చూసారా మీరు? వాళ్ళు మామూలుగా ఉండదు ఆడంబరం. మరి దేవుడు నువ్వు ఎట్లుండాలి తల్లి? వాళ్ళు కాసేపు ఆయన నిత్యుడు, మనం ఉన్నంతసేపు ఆయన ఉంటాడు, ఆయన ఉన్నంతసేపు మనం ఉంటాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు మనకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సాయం చేస్తాడు. ఏదయ్యా ఇన్ని రోజులు ఆయన చూడబట్టి, ఈ చర్చికి రాబట్టి, ఏది మరి సాయం చేయపోయా కదా. ఒక మనిషి సాయం చేయాలంటేనే వాడు ఎడిపోతాడు, తిరుగుతాంటివి. ఇంట్లోకి పోతివి, బయటకు వత్తివి, గావాలి ఇంటికి పోయినట్టే వాళ్ళ ఇంటికి పోతివి. అట్లా అయితేనే కదా మనిషి సాయం చేసేది. ఇన్నిసార్లు వచ్చిందని సాయం చేస్తాడు. మరి దేవుని సాయం రావాలంటే వచ్చిపోతే వస్తుందా? మనిషి చేయాలంటేనే గింత తిప్పుకుంటున్నాడు. దేవుడు తిప్పుకోడు, కానీ దేవునికి అనుకూలంగా ఉండాలంటున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. దేవుడు మనకు నేర్పేది ఏంటో తెలుసా? నువ్వు కూర్చున్న కాడికి వచ్చి పెడతాడండి అన్నీ. ఆ మార్గం ఉంది బైబిల్లో. మనం అది ఎంచుకోక ఏం నేర్చుకున్న వరకేనా? మనమంటే మన పితరులు ఇశ్రాయేలుల కాంచి స్టార్ట్ అయింది ఇది. దేవుడు కూర్చోబెట్టి అరణ్యంలో 40 సంవత్సరాలు ఇంట్లలో కూర్చొని ఇంటి ముంగడ పడితే తిన్నారు. అది ఇష్టం లేదట, అది ఇష్టం అనిపించలే వాళ్ళకు. ఇంట్లో కూర్చోబెట్టి పెట్టిండా? పని చేసి పెట్టించిండా? ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాడు. మీరు పని చేయొద్దు నా బిడ్డలు అన్నాడు, మీరు నా జనం అన్నాడు, మీరు నా ప్రజలు అన్నాడు, మీ పేరు నాకు పెట్టబడిన పేరు అన్నాడు. మీరేం పని చేయొద్దు, మీకు ఎండ కొట్టది, మీకు వాన రాదు, మీకు నీళ్లు కరువు ఉండవు, మీ పశువులకు ఏమంటాం పచ్చిక కరువు ఉండదు అని గుడారాల ముంగట ఆకాశము నుండి పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు వచ్చాయి, మాంసం కావాలంటే మాంసం వచ్చింది, దోసకాయలు కావాలంటే దోసకాయలు వచ్చాయి, కీరకాయలు కావాలంటే కీరకాయలు వచ్చాయి, గడ్డలు కావాలంటే గడ్డలు వచ్చాయా రాలేదా? కూసం పెట్టి సాస్తే దాని విలువ తెలియదు ఎవరికైనా. అవునంటారా కాదంటారా? పనికి పోతే తెలుస్తుంది కట్టమంటే ఏంటిదో అంటాం మనం, సామెతలు ఉపయోగిస్తాం. దేవుడు కూడా కూర్చోబెట్టి పెడితే మనకి ఇష్టం ఉండదు, తిరిగి తినాలా, మనకు అలవాటు అది. ఈ ఇల్లు ఆ ఇల్లు తిరిగి తినాలా, ఈ ఇల్లు ఆ ఇల్లు తిరిగి పని చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మార్గాన్ని ఎంచుకో. వెనకట పెద్దోళ్ళు కూడా ఎవరు అన్నారు సామెత, కూసున్నోని కుప్పలట, తిరిగినోనికి తిప్పలట. అయ్యా ఎందుకు వచ్చిందో మరి ఈ మాట నాకు అర్థం కాల. నిజమేనండి, వాళ్ళ అనుభవంతో చెప్పారు. కూసున్నోనికే కుప్పలు, కూర్చోవడం అలవాటు చేసుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ కూర్చోవడం అలవాటు చేసుకోవాలి? దొంగతనం కాడ కూర్చోమంటే, ఇంకేదో ప్రయత్నాలు చేయమంటే. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఒక అమ్మకు చెప్పాడు, అయ్యా నా భర్త అప్పు చేశాడు, ఆడేమో చచ్చిపోయిండు అయ్యా, 2 కొడుకులు ఉన్నారు, అప్పులు వచ్చి నన్ను సాగు కొడుతున్నారు, నా పిల్లల్ని పనికి తీసుకుపోతానంటున్నా, నన్ను ఏం చేయమంటే ఆ అమ్మ ఏం చేసేదట? ఎక్కడికి వచ్చేది? అక్కడున్న పాస్టర్ దగ్గరికి వచ్చింది. ఎలీషా పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యా అప్పుల వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఏం చేయమంటావంటే, నేనేం చేయమంటావా అన్నాడు ఆయన. అన్నాడు, నువ్వు నా దగ్గర దాకా వచ్చావు, నీ సమస్య నాకు చెప్పుకున్నావు కనుక నీ దగ్గర ఏముంది అని అడిగాడు. హల్లెలూయా. ఏముందయ్యా? ఇంట్లో ఇల్లంతా ఖాళీ అయిపోయింది, బట్టలు లేవు, మంచం లేదు, అన్ని ఎత్తుకపోయింది, ఏమి లేవు అయ్యా, ఒక్క నూనె కుండ ఒక్కటే ఉన్నదన్నదట. అంటే ఏమన్నాడు? ఆ నూనె కుండని ఏమన్నాడు? సరే ఒకటి ఉందా, నువ్వు ఊళ్ళోకి వెళ్ళి దొరకగలిగిన కుండలన్నీ ఏం తెచ్చుకోమన్నాడు? అడుక్కొచ్చుకో, అప్పటి మందం ఒక పూట అనలే, గుర్తుపెట్టుకోండి, అరువుకు తెచ్చుకోమన్నాడు. ఏది పుణ్యానికి తీసుకోవద్దు. హల్లెలూయా. అప్పులో ఉన్న ఆఫర్లు ఎత్తుకోవద్దు. నేను అది చెప్పేది. అప్పులో ఉన్న వాళ్ళకు, తిప్పలు పడేటోళ్ళకి ఏముంటుంది?
ఎవరన్నా 200 ఇస్తే మంచిగుండు, పుణ్యానికి వస్తే మంచిగుండు. పుణ్యానికి వస్తుందన్న ఆలోచనే ఉండొద్దు క్రైస్తవులకి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన దేవుడు నమ్మదగిన వాడు. పుణ్యానికి అమ్మా ఇవాళ ఏం లేనట్టున్నదిగా, షాప్కి వెళ్ళిరా మధ్యాహ్నం ఏమన్నా ఉంటే పెడతా అన్నాడాడు. ఎవడు? బేకరీ కొట్టోడు. ఏమన్నదమ్మా? రేషం కలిగిందాయే, దేవుణ్ణి కలిగి ఉన్నదాయే. దేవుని లేని వాళ్ళు అయితే ఒత్తుతీ బిడ్డ బాంచని చక్కనోడు కాదు, ఎప్పుడు చూసినా మందలు ఇస్తాడు. ఇలా షాప్ కాడికి రమ్మన్నాడు, పెడతానన్నాడు. మంచి దొరాయే అనుకొని పోవు సంచి పట్టుకొని. కానీ రేషం గల్లది, దేవుణ్ణి కలిగి ఉన్నది, ప్రార్థన పరురాలు కనుక నా దేవుడు నిన్ను పెట్టమన్నాడా? నువ్వు పెట్టమని, నా దేవుడు నిన్ను పెట్టమని చెప్తే నేను వస్తా. నువ్వు నా మీద కనికరం చూపెడితే రాన్నేనన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రేషంతో బతకాలా? దేవుని బిడ్డ అయినప్పుడు దేవుని బిడ్డలాగా బతకాలా. హల్లెలూయా. ఏం చేసింది? ఇలా అన్ని స్టోరీలే గుర్తొస్తున్నాయి నాకు, వాక్యం పక్కకు పెట్టేసి. ఏం చేసిందమ్మా? నా దేవుడు నిన్ను ఇయ్యమన్నాడా? ఈరోజు నీకే చెప్పాడా నాకు భోజనం పెట్టమని? అమ్మా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మరి రాలుతాయా? ఎన్ని మాటలు అంటావా నన్ను? నా దేవుడేమన్నా ఎడ్డోడు అనుకున్నావా? నా దేవుడు నా ప్రార్థన విననోడు అనుకున్నావా? ఆయన పేరే ప్రార్థన లేనిటోడు. ఆయనకు ఒక పేరు ఉంది. ఏ పేరు? ప్రార్థన ఆలకించువాడు. హల్లెలూయా. ఏ కష్టంలున్నా, ఏ బాధలున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేస్తే దేవుని సహాయం వస్తుందట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాక్టికల్ చేసి చూడు, లేకపోతే చర్చికి రాకు, బంద్ చేయి. ప్రాక్టికల్ చేసి చూడు. 100 రూపాయలు లేవా? ప్రార్థన చేయి. ప్రభా నాకు ఇప్పుడు అర్జెంటుగా 100 రూపాయలు కావాలి, నాకు సహాయం చేయి ప్రభా, ఆమేన్ అని ప్రార్థన చేయి. ఎట్లా? ఎవరి మీన్నో ఆశ పెట్టుకొని చేయొద్దు. ఫలానోళ్ళే తెచ్చేయాలి నువ్వు చూపెట్టినాక దేవుడు పంపించాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకొని ప్రార్థన చేయాలి. నిజం. హల్లెలూయా. అది విషయం. సరే చెప్పుకుంటూ పోతే ఆ విషయాలు చాలా ఉంటాయి. ఎక్కడికి వచ్చాను? ఎవరు అతిశయించకుండానట్లుగా, సిగ్గుపరచకుండా దేవుడు బలహీనులైన వారిని ఎంచుకున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు ఒకప్పుడు వ్యభిచారండి. దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. రాజుగా ఎన్నుకున్న తర్వాతనే కాస్త అదే చెప్పేది, మనుషులకు కాస్త ఏమంటాం, ఒక రకమైన పొజిషన్ రాగానే భక్తి తగ్గిపోద్దట. హల్లెలూయా. ప్రార్థన, భక్తి జీవితం ఏమవుతుందంటే వెనకబడిపోతుంటుంది. ఒక స్టేజి మారగానే. దావీదును కూడా ఎక్కడో గొర్రెలు మేపుకుంటాడు, అరణ్యంలో తిరిగేటోడు, అవ్వయ్య పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు కదా. అవ్వయ్య దావీదు పేరు చెప్పుకోవడానికి ఏం చేశారు? సిగ్గుపడ్డారు. ఆడ 8 ఉన్నాడయ్యా, 7 తీసుకొచ్చారు సమూయేలు ముంగడికి. మీ ఇంట్లో నీ కొడుకుల్లో ఒక కొడుకును దేవుడు రాజు చేస్తానన్నాడు, ఒక్కొక్క కొడుకును పిలువమంటే సమూయేలు దగ్గరికి పిలిస్తే సమూయేలు ఒక్కొక్కరిని చూశాడు. పెద్దోడు చూడగానే వావ్ వీడే కావచ్చు దేవుడు ఏర్పరచుకున్నది అనుకున్నాడు. దేవుడు అన్నాడు వీడు కాదురా బాబు అన్నాడు. రెండోడు వచ్చాడు, రెండోడిని చూశాడు, వావ్ ఒకనికంటే ఒకడు ఏమున్నారా నీ కొడుకులు, అసలు కొడుకులానే, బా ఎంత మంచి కొడుకులు కన్నవే అని చెప్పి ఈయన అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు అని ఎంతమందిని అన్నాడు? 7 అన్నాడు. ఈయనకు డౌట్ వచ్చింది, నేను దర్శనం తప్పు చూసినా, దేవుడు ఏమన్నా తప్పు చెప్పాడా నాకు అని మళ్ళీ ప్రార్థన చేశాను. లేదు ఆ ఇంట్లోనే అంటున్నాడు. ఈ ఇంట్లోనే అంటే మరి వచ్చి ఉన్నోళ్ళందరూ అయిపోయారు. డౌట్ వచ్చింది. యెషై, ఆయన పేరు యెషై కదా, ఎవరి పేరు? యెషై. ఆయన పిలిచి ఇంకెవరైనా నీ కొడుకున్నాడు అన్నాడు. ఏమోతి అయ్యా. అరే ఏమోతి అంటాడు ఎవరు? ఇప్పటిదాకా 7 చూశాను నేను. ఇంకెవరైనా కుమారుడు ఉన్నాడు, కడసరుడు ఉన్నాడు, ఆడెక్కడో అడవిలో పండు తిరుగుతాడు, గోర్ల కాడు ఉంటాడయ్యా. వాడిని కాదులే దేవుడు కోరుకునేది అన్నాడట. అదేంటి అట్లా అంటున్నావు నువ్వు, వాని పిలిపి అన్నాడట. హల్లెలూయా. ఆయన అక్కడ దూరం నుంచి వస్తుండగానే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అన్నాడట. ఎవరిని చూసి? దావీదు 13 ఏళ్ళ వయసు, చిన్నవాడు, పొట్టివాడు కదా, అతన్ని చూసి నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే అన్నాడట. అంటే
ప్రభునందు ప్రియులారా, తండ్రి ఆశ్చర్యపోయాడు, తల్లి ఆశ్చర్యపోయింది, వచ్చిన సేవకుడు ఆశ్చర్యపోయాడు. కానీ అతన్ని గొర్రెల దొడ్డిలో నుంచి, అరణ్యములో నుండి విడిపించి మనుషుల మధ్య కలిపి, మనుషుల మధ్యలో ఎక్కడ పెట్టాడు? సర్పంచం చేశాడు ఊళ్ళో. ఆడెవరికి తెలియదు ఊళ్ళే. లేచిందంటే ఎక్కడ ఉంటాడు? మీకు అర్థం కాదే. ఎక్కడుంటాడు? జీతం కాడు ఉంటాడు. ఊళ్ళో ఎవడు చచ్చిపోయినా రాడు, బతికినా రాడు, శుభకార్యానికి రాడు, మంచికి రాడు, చెడ్డకు రాడు, ఎక్కడ అవుపడాడో, ఏ ఫంక్షన్లో కనపడు. ఉన్నాడా లేడా కూడా ఆయన తీసుకొచ్చాడు దేవుడు. అక్కడ ఉన్నోని తీసుకొచ్చి ఏం చేశాడు? సర్పంచం చేశాడట. మనకు అర్థం కావాలంటే, రాజంటే ముఖ్యమంత్రి కానీ, వింటున్నారా? సర్పంచం చేశాడు. ఇప్పుడు ఈ సర్పంచ్కి ఏం మాట్లాడుతుంది? హై అంటోడు, గొర్రెలకు ఈలేస్తాడు, ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేడు. నిలబెట్టాడు. రాజు అయిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? సర్పంచ్ కదా ఇప్పుడు ఎంత మాట రానోడైనా ఏం తెలియనోడు నమస్తే పెడుతున్నారు. అందరు ఏం చేస్తున్నారు? ఈయనకి ఇది తెలియదు, ఈ నమస్తే కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అమ్మో అందరూ నాకు నమస్తే పెడతాను అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడు? స్టేజ్ పెరిగింది, స్థాయి పెరిగింది కదా. నేను అదే చెప్తున్నా. స్టేజ్ పెరగగానే ఇల్లు కట్టుకున్నాడు. సర్పంచ్ కదా, ఏదో బిల్లు దొబ్బాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు మీద ఇల్లు కట్టాడు, అందరికంటే మంచిగా ఉండాలనుకోని. ఆలోచన మంచిదే. రాజనగరి మిద్దె మీద యుద్ధం జరుగుతుంటే, సైన్యమంతా యుద్ధంలో ఉంటే, సైన్యం గురించి సమాచారం తెలుసుకొని ఎట్లుంది, మరి పరిపాలన ఎట్లుంది, రాజ్యం ఎట్లుంది, అందరూ బాగున్నారా, యుద్ధంలో ఎవరు చనిపోయారు, యుద్ధం ఎవరు పై చేయి ఉందని తెలుసుకోవలసిన వాడు పండుకున్నాడట గురకబెట్టి. హల్లెలూయా. నిద్రపోతే ఎన్ని ప్రమాదాలు అంటే ఆలోచన చేయకు. నిద్ర అంటే దేనికి సదృశ్యం తెలుసా? పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం, అశ్రద్ధ. మన జీవితాలు మనం పట్టించుకోవాలా, పిల్లల జీవితాలు మనం పట్టించుకోవాలా. అప్పుడప్పుడు మన పిల్లల గురించి ఆలోచన చేయాలా. పెద్ద కొడుకు గురించి, చిన్న కొడుకు గురించి, బిడ్డ గురించి, కొడుకు గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన వస్తే ప్రార్థన చేస్తావు. అర్థమవుతుందా? ఆలోచన లేకుండా వాళ్ళు మంచిగా ఉంటారు. ఎక్కడ నీ ఆలోచన నీకే ఉంటే ఎట్లా? ఆలోచించాలి. భర్త పనికి పోయాడు, ఎక్కడున్నాడు, ఏం పని చేస్తా, ఆలోచన చేయాలా. ఎట్లున్నాడు ఆలోచన చేయాలా. తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయాలా. తోడబుట్టిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ప్రార్థన చేస్తావు. ఆలోచన లేకుంటే ఎప్పుడు నీదే, నీ సోదే, నీ అనారోగ్యమే, నీ బలహీనతో ఎప్పుడు చూసి నేను నొప్పిలెత్తది ఎందుకు కావచ్చు అని ఇది ఆలోచిస్తే ఇది పోదు, నీ ఆలోచన మారది. ఇది పోదు, నీ ఆలోచన మారదు. హల్లెలూయా. అది విషయం. కనుక ఎక్కడికి వచ్చాను? దావీదు కాడికి వచ్చాను కదా. ఆయనను తీసుకొచ్చాడ పెడితే ఆ మధ్యాహ్నం పండుకొని సాయంత్రం 4 అయినాక లేచిండట. యుద్ధం జరుగుతుంటే నిద్ర పడుతుందా? ఊళ్ళో మంచిగా లేకపోతే ఎవరికో పానం మంచిగా లేవు, నిద్ర వస్తుందా నీకు? నిద్ర వస్తుందా? సంఘంలో చాలా మంది నిద్రపోతున్నారే. మరి ఆరోగ్యం బాగాలేదు, ప్రార్థన చేద్దామంటే ప్రార్థనకి రావాలిగా. ఆల్ నైట్ ప్రార్థనలో నిద్రపోతావా ఇంటికాడుండి? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాటలు చెప్పు? నిద్రపోయిన దావీదు లేచి ఇంటి మీద చక్కర్లు కొడుతూ తిరుగుతూ స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. హల్లెలూయా కదా. అప్పట్లో మరి కదా తడకల స్నాన గదులు కనుక ఈ బత్షెబ ఊరియా భార్య స్నానం చేస్తుంది. ఆమెను ఏరు కోరి తెచ్చుకున్నాడు. మేనదేనో మరి ఎట్లా నాకు తెలియదు, బైబిల్లో చెప్పలేదు. చాలా అందగత్తే. ఈ స్నానం చేస్తున్న దావీదు ఏం చేశాడు? మిద్దె మీది నుంచి స్నానం చేస్తున్న బత్షెబను చూశాడట. చూసి ఆమె ఎవరి భార్య? నీకెందుకు? ఎవరి భార్య అయితే నీకెందుకు? ఆమె ఎవరింటికి వచ్చింది, ఆమె ఎవరి తాలూకా ఆరాలు తీసి ఆమెను రమ్మని చెప్పి ఆమెను ఏం చేశాడట? భారీగా ఉంచేసుకుందాం అనుకున్నాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు. ఇదంతా దేవుడు చూస్తున్నారు లేడా? చూశాడు. అందుకే చెప్తున్నా, దావీదు ఒక వ్యభిచారి. ఆమెతో ఏం చేశాడు? శారీరకంగా కదా ప్రభునందు పాపం చేశాడు, తప్పు చేశాడు. దేవుడు చూశాడు, దానికి శిక్ష వేశాడు దావీదుకు. అంతేకాదు ఆమె కనబోతున్న బిడ్డను ప్రెగ్నెంట్ అయింది ఆమె. ఆ విషయం కూడా దావీదుకు చెప్పేది ఆమె. అప్పుడు భర్తను యుద్ధంలో ఉన్నవాడు తీసుకొచ్చి ఇంటికి పిలిచి అతను ఏం చేశాడు? చెప్పినట్టు తినట్లేదు, ఇంటికెళ్ళి ఇంటి దగ్గర భార్యతో ఉండమని చెప్తే ఉంటలేడని చెప్పి అతన్ని చంపించేశాడు. హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, 2 పాపాలు చేశాడు.
దేవుని దృష్టిలో తప్పు చేసిన వాడిగా దావీదున్నాడు. అయినా వింటున్నారా, ఒక వ్యభిచారి, హంతకుడు. కానీ ఈ దావీదే దేవునికట హృదయానుసారుడిగా మారాడట. హల్లెలూయా. ఎవరు? ఈ దావీదే. ఏ దావీదు? వ్యభిచారం చేసిన దావీదు, నరహత్య చేయించిన దావీదు దేవునికి ఎలా మారాడట? దేవునికి హృదయానుసారుడు అనేటట్లుగా మారాడట. ఈరోజు ఈ వాక్యం అంటున్న మనందరి జీవితాల్లో ఈరోజు మనం బలహీనులం కావచ్చు, ఈరోజు నీకు భక్తి చేయడం రావట్లేదు కావచ్చు, నీకు ప్రార్థన చేయడం రావట్లేదు కావచ్చు. కానీ దావీదు ప్రభునందు ప్రియులారా, దేవునికి ఎలా అయ్యాడో తెలుసా? దేవుడు అంటున్నాడు దావీదు గురించి చివరిలో, దావీదు నా హృదయానుసారుడు. హల్లెలూయా. అంటే దేవుని హృదయంలో ఏముంటుందో దావీదుకు తెలుస్తుందట. ఎవరి హృదయంలో? ఎవరి హృదయంలో? దేవుడు ఏది ఆలోచన చేస్తాడో ఎవరికి తెలుస్తుందట? చూడండి, అంటే దేవునితో ఎంతగా గడిపాడు. ఒకప్పుడు వ్యభిచారే, ఒకప్పుడు నరహత్య చేయించిన వాడే, కానీ దేవుణ్ణి హృదయానుసారుడిగా మారిపోయాడు. ఈ దినం మనందరికీ కూడా అలాంటి అవకాశం ఉంది. మనమందరం కూడా దేవునికి అనుకూలంగా మారవలసిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గురించి చెప్పాల్సి వస్తే, మోషే లాంటి వాడంటే ఒక హంతకుడు. తెలుసో తెలియదు, ఐగుప్తులో రాజుల ఇంట్లో పెరిగాడు. పోతీఫర్ యొక్క మనుమనిగా, ఇంకేమంటాం, ఆమె పేరేం పేరు? పోతీఫర్ యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకున్నాడు. అంటే ఐగుప్తులో రాజు ఇంట్లో విలువిద్యలు నేర్చుకున్నాడు, ఫైటింగ్ వచ్చు, కరాటే వచ్చు, ఇంకేమంటాం, అన్నీ వచ్చు, అన్ని విలువిద్యలు నేర్చుకున్నాడు. కనుక ఆ ఇంట్లో నుంచి బయటికి రాగానే ఇశ్రాయేలీయుడును ఐగుప్తుని కొట్టుకోవడం చూసాట. ఏం చేశాడు? ఐగుప్తుని చంపేశాడు. నేర్చుకున్నాడు కనుక, కరాటే నేర్చుకున్నాడు కనుక ఏదైనా నేర్చుకున్న వాళ్ళకు చూపించాలనిపిస్తుందట. అర్థమవుతుందా? అందంగా ఉన్న వాళ్ళు నేను అందంగా ఉన్నాలని చూపెట్టుకోవాలనుకుంటారట. ఇదొక రోగం, మీకు తెలుసో తెలియదు. రోగం ఉన్నోళ్ళు రోగం ఉన్నాలని చెప్పుకోవాలనిపిస్తుందట, ఎక్స్ప్రెస్ చేస్తాడట. ఏదైనా డబ్బు ఉన్నోడు నా దగ్గర డబ్బు ఉందని చూపెట్టుకోవాలనుకుంటాడట. హల్లెలూయా. చూపెట్టుకుంటే ఏమైంది? దొరికిపోయాడు. మోషేను అందరూ చూసి అయ్యో హంతకుడు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, పలానా మొన్న ఏం చేశావు, ఇద్దరు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటున్నారట. కొట్టుకుంటుంటే మోషే వెళ్ళి, ఒరే మీరిద్దరు అన్నదమ్ములు కదరా, ఎందుకు కొట్టుకుంటారు? మొన్న నువ్వు ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుదాం అన్నారట. అనంగానే ఏమైపోయాడు? బుక్ అయిపోయాడు. ఈయనకి హేళన అనిపించి, అయ్యో నేను చంపిన సంగతి అందరికి తెలిసిపోయిందని చెప్పేసి పారిపోయాడు, మిద్యానికి పారిపోయాడు. ఒకరోజు హంతకుడు, ఒకరోజు మహాకోపిష్టి, కోపంతోనే ఐగుప్తుని చంపేశాడు. కానీ ఆయన ఏమయ్యాడు తెలుసా? దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు అయ్యాడట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దావీదు వ్యభిచారి, నరహంతకుడిగా, నరహత్య చేయించిన వాడిగా ముద్ర ఉండే, కానీ అతడు ఎలా మారాడు? హృదయానుసారుడిగా మారాడు. మోషే కోపిష్టి, ఇంకేమంటాం, హంతకుడు, హత్య చేశాడు, చంపేశాడు ఐగుప్తుని. కానీ ఆయన ఎలా మారాడంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మారాడు. ఇంకేమంటాడు? సాత్వికుడిగా మారాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకరి గురించి చెప్పి నేను ముగిస్తాను. పేతురు, కొత్త నిబంధనలో మనకు తెలుసు పేతురు గురించి. పేతురు ఒక అబద్ధికుడు, బొంకేవాడు. అబద్ధాలు ఆడడం చాలా తేలిక పేతురుకి. ఏదైనా తొందరపాటుతనం ఆయనకి ఎక్కువ. ఏదైనా ఫస్ట్ నేనే రిప్లై ఇవ్వాలి, అది కరెక్ట్ కానీ అబద్ధం కానీ ఏదైనా మంచిదే, నేనే ఫస్ట్ చెప్పాలా. అబద్ధికుడిగా పేతురు ప్రభునందు ప్రియులారా, అబద్ధికుడిగా యేసు ప్రభుని ఏం చేశాడు? ఆయన సిలువకు అప్పగించడానికి ముందుగా ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు ఏం చేశాడు? ఆయన అక్కడ మంట కాచుకుంటున్నప్పుడు యేసు ప్రభును పట్టుకొని వాళ్ళు తీర్పులోని తీసుకెళ్తున్నప్పుడు ఏం చేశారు? ఆయన అక్కడ నిలవబడి పేతురును చూసిన వాళ్ళు, నీవు కూడా యేసు ప్రభువుతో ఉన్నవాడవు కావా అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎవరో నేను ఎరగను. హల్లెలూయా, హల్లెలూయా.
పేతురు అబద్ధికుడు, బొంకేవాడు, తొందరపాటుతనం కలిగిన వాడు. ఈ పేతురే ఏమయ్యాడు తెలుసా? ఆత్మల సంపాదనలో చివరికి తానే క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యేంతగా సేవ చేశాడట. హల్లెలూయా. బొంకిన వాడే, అబద్ధమాడిన వాడే, ఆయన ఎవరో నేను ఎరగనన్నవాడే. వింటున్నారా? ఆయన ముఖం పట్టుకొని అన్నాడు, ఆయన ఎవరో నేను ఎరగను, ఆయనతో నేను ఎందుకున్నా, ఆయనకు నాకు సంబంధం లేదు అన్నాడట. చూడండి మనుషులు ఎట్లుంటారో. నేను ఇప్పటిదాకా అదే చెప్పా. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభు పెట్టిన భోజనం తిన్నాడు, యేసు ప్రభుతో పడుకున్నాడు, యేసు ప్రభు ప్రార్థన చోటున చేసిన చోటుకెల్లా వెళ్ళాడు. చనిపోయిన వారు లేపుతుంటే పక్కకున్నాడు. అమ్మ బీద వాళ్ళను బాగు చేసినప్పుడు ఉన్నాడు. అన్నీ చూసినోడు. ఈరోజు ఆయన ఎవరో అంటారు. సమాజం అలాంటిది, లోకం అలాంటిది, మనుష్యులు అలాంటి వాళ్ళు. పేతురు అబద్ధికుడే, బొంకేవాడే, అబద్ధమాడేవాడే. ఇంకేమంటాం కదా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఏమయ్యాడట? క్రీస్తు కొరకు అనేకులను రక్షించట్లో. అందుకే ఆదిమ సంఘానికి సేవకుడు ఎవరంటే పేతురే. ఆయన సమక్షములోనే 8,000 మంది బాప్తిసం పొందుకున్నారు. ఒక ప్రసంగంలో 5,000 మంది, మరొక ప్రసంగంలో 3,000 మంది. ఆయన మాట్లాడితే ఒకప్పుడు అబద్ధికుడే, ఒకప్పుడు బొంకినవాడే, ఒకప్పుడు తొందరపాటు కలిగిన వాడే. కానీ ఈరోజు ఏమయ్యాడు తెలుసా? ఆ బొంకినవాడే, ఆ అబద్ధికుడే మాట్లాడితే 8,000 మంది బాప్తిసం పొందారు ఆయన చేతుల్లో. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఈ దినం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని వాక్యం చెప్తుంది. నేను గత వారం చెప్పాను, యాకోబు ఎలాంటి వాడు? మోసగాడు. తండ్రిని, అన్నయ్యను ఏం చేశాడు? మోసం చేశాడు. లోకంలో ఆశీర్వాదాలు పొందాలి, అందరికంటే నేనే గొప్పగా ఉండాలి, అందరికంటే నేనే బాగుండాలి అనుకున్నాడు. అని ఈ పోరాటం ఎప్పటి నుంచో తెలుసా? తల్లి గర్భంలో నుంచే చేస్తున్నాడు యాకోబు. చేశాడు, పోరాటం చేశాడు. నేనే మొదలు ఉండాలి, నేనే అన్నిట్లో పైన ఉండాలి, నాకే ఎక్కువ ఆస్తి ఉండాలి, నాకే ఎక్కువ ఆశీర్వాదం ఉండాలి, నా పేరే అందరికీ తెలవాలి. ఈ కోరికను చూసిన దేవుడు హల్లెలూయా తండ్రిని మోసగించాడు, అన్నను మోసగించాడు, ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. కానీ ఆ ఆశీర్వాదాలలో తృప్తి లేదు. ఒకరిని మోసం చేసి తీసుకునే ఏ దాంట్లోనైనా ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. తృప్తి చేసి తీసుకోవాలా. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మోసం చేసిన వ్యక్తే మోసపోయాడట. హల్లెలూయా. ఎక్కడ? తన మామ లాబాన్ దగ్గర 10 మార్లు జీతం మార్చబడింది. 20 ఏళ్ళు మామ దగ్గర జీతం ఉన్నాడు, కానీ 10 సార్లు ఏం చేశాడు? జీతం మార్చబడింది. మోసపోయాడు. మోసపోయి ఏం చేశాడు? అయ్యో నా అన్నను మోసం చేశాను, మా నాన్నను మోసం చేశాను, నా జీవితంలో నేను తప్పు చేశానని చెప్పి అనుకొని తిరిగి ఎక్కడికి వచ్చాడు? మరలా తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు దేవుని కలుసుకున్నాడు. హల్లెలూయా. 32వ అధ్యాయం ఆదికాండంలో అక్కడ ఆయన ఒంటరిగా మిగిలిపోయి ఏం చేశాడో తెలుసా? నేను నా మోసం చేత సంపాదించిన దానివల్ల నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషము లేదు, నేను కూడా మోసపోయానని చెప్పి ఏం చేశాడు? దేవునితో అప్పుడు తన యథార్థ హృదయంతో మొరపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, దేవా నువ్వు నన్ను దీవించుమని. అలా మోసగాడైన యాకోబు ఏమయ్యాడు తెలుసా? ఒక దేశానికి తన పేరు పెట్టేంతగా మారిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆ రాత్రి దేవదూత అతన్ని ఏం చేసింది? దీవించింది. నువ్వు దీవిస్తే కానీ నేను నిన్ను పోనీయనని పోరాడాడు. ఎవరితో? నాన్నతో పోరాడాడు, లాభం రాలా. అన్నతో పోరాడాడు, లాభం రాలా. మామతో పోరాడాడు 20 ఏళ్ళు, లాభం కూడా రాలే. లాభంతో పోరాటం చేస్తే చివరికి ఎవరి దగ్గర లాభం రాదనుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రభు పాదాలు పట్టుకొని యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడు. హల్లెలూయా. ఈ దినం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇదిగో ఒకప్పుడు దావీదు, నేను అది జ్ఞాపకం చేస్తున్నాను, వ్యభిచారి, నరహత్య చేయించిన వాడు దేవునికి హృదయానుసారుడిగా
మారగలిగాడు. కనుక ఈ దినం నువ్వు ఎవరు అయినా పర్లా, మోకరించుదాం, తలలు వంచుదాం, కన్ను మూసుకుందాం. ఈరోజు నువ్వు ఎలాగున్నా పర్లా, నీకు దేవుని మీద ఆశ ఉంది, దేవుని చేత దీవించబడాలన్న కోరిక ఉంది, గొప్పవాడికి కావాలన్న ఆశ ఉంది, ప్రార్థన చేయాలన్న ఆశ ఉంది, భక్తి చేయాలన్న ఆరాటం ఉంది, దర్శనాలు చూడాలన్న కోరిక ఉంది. ఇదిగో దేవునిలో ఎదగాలన్న ఆలోచన ఉంది, కానీ నువ్వు ఎదగలేకపోతున్నావు. నువ్వు ముందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం నిన్న మనతో చెప్తున్న మాట, దావీదు ఒకప్పుడు వ్యభిచారం చేసిన వ్యక్తి, ఒకప్పుడు హత్య చేయించిన వాడే, కానీ దేవునికి హృదయానుసారుడు